మనం ఈ వీడియోలో సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. కానీ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకనేది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది డిఎస్సి మరియు టెట్‌కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ కంటెంట్. అందరికీ కష్టతరమైనటువంటి సబ్జెక్టు మనం ఇష్టంగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పు, వికాసము అంటే గుణాత్మక మరియు పరిమాణాత్మక మార్పు, పరిపక్వత అంటే సహజ జీవ సంబంధ ప్రక్రియ. వికాసం ఎలాంటి ప్రక్రియ? నిరంతర ప్రక్రియ. తల నుండి కాళ్ళ వరకు వికాసం ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? శిరోపాద సూత్రం. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? ప్రాక్సిమో డిస్టల్. శిశు వికాసానికి కారణాలు వారసత్వం మరియు పరిసరాలు. బాల్య దశను ఏమంటారు? సమాజీకరణ దశ. కౌమార దశను ఏమంటారు? పరివర్తన దశ. శిశువు మొదటి గురువు ఎవరు? తల్లి. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త పియాజే. పియాజే వికాస దశలు ఎన్ని? 4. సెన్సరీ మోటార్ వయస్సు 0 to 2 years. ప్రియోపెరేషనల్ వయస్సు 2 to 7 years. కాంక్రీట్ ఆపరేషనల్ వయస్సు 7 నుంచి 11 సంవత్సరాలు. ఫార్మల్ ఆపరేషనల్ వయస్సు 11+ సంవత్సరాలు. ఆబ్జెక్ట్ పెర్మనెన్స్ ఏ దశలో ఉంటుంది? సెన్సరీ మోటార్. ఈగోసెంట్రిజం అనేది ఏ దశలో కనిపిస్తుంది? ప్రియోపెరేషనల్. సోషల్ కన్స్ట్రక్టివిజం ఎవరిది? వైగాట్స్కీ. జెడ్పీడి ఎవరిది? వైగాట్స్కీ. స్కఫోల్డింగ్ ఎవరిది? వైగాట్స్కీ. డిస్కవరీ లెర్నింగ్ అనేది ఎవరికి సంబంధించింది? బ్రోనర్. స్పైరల్ కరికులం ఎవరికి సంబంధించింది? బ్రోనర్. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతకర్త టార్న్ డైక్. లా ఆఫ్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతం ఎవరికి సంబంధించింది? టార్న్ డైక్. క్లాసికల్ కండిషనింగ్ థియరీ అనేది ఎవరికి సంబంధించింది? పావ్లోవ్. పావ్లోవ్ ప్రయోగించినటువంటి జంతువు పేరు, అది ఏ జంతువు అంటే కుక్క. ఆపరెంట్ కండిషనింగ్ ఎవరిది? స్కిన్నర్. రీఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? అభ్యసనాన్ని బలపరుస్తుంది. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? ప్రవర్తన పెంచుతుంది. ఇన్సైట్ లెర్నింగ్ అనేది ఎవరికి సంబంధించింది? కోహ్లర్. కోహ్లర్ ఏ ప్రయోగంపై అంటే ప్రయోగం కోసం ఏ జంతువును వాడారు? చింపాంజీ. గెస్టాల్ట్ పితామహుడు ఎవరు? వర్దిమర్. సోషల్ లెర్నింగ్ సిద్ధాంతకర్త ఆల్బర్ట్ బండూరా. బండూరా సిద్ధాంతం ఏంటి? అనుకరణ సిద్ధాంతం. బోబోడాల్ ప్రయోగం ఎవరిది? బండూరా. మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది ఎవరికి సంబంధించింది? అసుబెల్. అడ్వాన్స్ ఆర్గనైజర్స్ ఎవరిది? అసుబెల్. లెర్నింగ్ కండిషన్స్ ఎవరిది? గాగ్నే. టాక్సానమీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఎవరిది? బ్లూమ్. కాగ్నిటివ్ డొమైన్ అని ఎవరికి సంబంధించింది? బ్లూమ్స్. ఎఫెక్టివ్ డొమైన్ బ్లూమ్స్. సైకోమోటర్ డొమైన్ బ్లూమ్స్. 2 ఫ్యాక్టర్ థియరీ స్పియర్మాన్. జీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సాధారణ ప్రజ్ఞ. ఎస్ ఫ్యాక్టర్ అంటే ప్రత్యేకమైన ప్రజ్ఞ. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరిది? గార్డ్నర్. ట్రయార్కిక్ థియరీ ఎవరిది? స్టెర్న్బర్గ్. మొదటి ప్రజ్ఞ పరీక్ష రూపొందించిన వాడు బినెట్. స్టాన్ఫోర్డ్ బినెట్ అభివృద్ధి చేసిన వాడు టర్మన్. ఐక్యూ భావన అనేది ఎవరికి సంబంధించింది? స్టెర్న్. ఐక్యూ సూత్రం ఏంటి? MA/CA/100. సైకో సోషల్ థియరీ అనేది ఎవరికి సంబంధించింది? ఎరిక్సన్. ఎరిక్సన్ దశలు ఎన్ని? 8. సైకోసెక్సువల్ థియరీ ఎవరిది? సిగ్మండ్ ఫ్రాయిడ్. మోరల్ డెవలప్మెంట్ ఎవరిది? కోల్బర్గ్. కోల్బర్గ్ స్థాయిలు ఎన్ని? 3. హ్యుమానిస్టిక్ థియరీ ఎవరిది? కార్ల్ రోజర్స్. హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఎవరిది? మాస్లో. మాస్లో అత్యున్నత స్థాయి ఏది? సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? సహజంగా ఉంటాయి. ప్రతి విద్యార్థి ఎలా ఉంటాడు? ప్రత్యేకుడుగా ఉంటాడు. లెర్నింగ్కి చోదక శక్తి ఏంటి? ప్రేరణ. అత్యంత స్థిరమైన ప్రేరణ ఏంటి? అంతర్గత ప్రేరణ. లెర్నింగ్ ద్వారం ఏంటంటే శ్రద్ధ. జ్ఞాపక శక్తి ఎన్ని దశల్లో ఉంటుంది? 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ అనేది నమోదు, రెండవ దశ ధారణ, మూడవ దశ పునఃస్మరణ. జ్ఞాపక శక్తికి వ్యతిరేకమైన ప్రక్రియ ఏంటి? మర్చిపోవడం. పర్గెటింగ్ కర్వ్ ఎవరికి సంబంధించింది? ఎబ్బింగ్ హౌస్. క్రియేటివిటీ అంటే ఏంటి? కొత్త ఆలోచనల సృష్టి. క్రియేటివిటీకి మూలం ఎవరు? మూలం ఏంటంటే అపసరణాత్మక ఆలోచన. ఎవాల్యూషన్ అంటే ఏంటి? మూల్యాంకనం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ స్వభావం ఏంటి? నిరంతరమైన ప్రక్రియ. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎప్పుడు? యూనిట్ చివర ఉంటుంది. సిసి పూర్తిరూపం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. డయాగ్నోస్టిక్ టెస్ట్ ప్రయోజనం ఏంటి? లోపాలను గుర్తించడం.
రెమెడియల్ టీచింగ్ ప్రయోజనం లోపాలు సవరించడం. గైడెన్స్ అంటే ఏంటి? సహాయం చేసే ప్రక్రియ. కౌన్సిలింగ్ సమస్యను పరిష్కరించడం. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సమగ్ర విద్య. ఆర్టీ చట్టం ఎప్పుడు? 2009. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? కలిసి చదువుకోవడం. టీచర్ పాత్రను ఏమంటారు? ఫెసిలిటేటర్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో కేంద్రం ఎవరు? విద్యార్థి. కన్స్ట్రక్టివిజంలో జ్ఞానం ఎవరు నిర్మించుకుంటారు? విద్యార్థి. ప్లేవే లెర్నింగ్ ఎలా ఉంటుంది? ప్రభావవంతమైనదిగా ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ పద్ధతి ఎవరిది? మాంటిస్సోరీ. కిండర్ గార్టెన్ పితామహుడు? ప్రోబెల్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పితామహుడు? పెస్టాలజీ. లెర్నింగ్ బై డూయింగ్ ఎవరిది? జూయి. ఆలోచనను ప్రేరేపించేది? మంచి ప్రశ్న. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎక్కడా? సమూహంలో. లెర్నింగ్ను మెరుగుపరిచేది? ఫీడ్బ్యాక్. ప్రవర్తనను స్థిరపరిచేది? రీఎన్ఫోర్స్మెంట్. టీచర్ ఎలా ఉండాలి? ఆదర్శ నమూనాగా ఉండాలి. లెర్నింగ్ అంటే ఏంటి? ప్రవర్తన మార్పు. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? జీవన ప్రక్రియ. ప్రతి బాలుడికి ఏమై ఉంటుంది? నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. ప్రజ్ఞ అంటే ఏంటి? సమస్యను పరిష్కరించేటువంటి సామర్థ్యం. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి సమగ్రమైన అధ్యయనాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మేము కొన్ని వీడియోస్ అయితే రూపొందిస్తున్నాం. తప్పనిసరిగా మీరు ప్రతి వీడియోను కూడా చూడండి. అది మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము భావించి వీడియోస్ రూపొందించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వీడియోని చూడండి. నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు మేము పెట్టే ప్రతి కంటెంట్ కూడా మీకు అందుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకొని ఆసక్తితో కూడుకున్నటువంటి వ్యవహారంగా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మన ఛానల్ని తప్పనిసరిగా మీరు ఆదరించండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.